హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రమ్ కేరళ. ఓనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా? లేట్ అయితే అయ్యింది. లేట్ ఎందుకు అయిందో తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఓనం అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఓనం రోజు ఏమేం ఫుడ్ చేస్తాం, ఎలా చేసుకున్నాం అది క్లియర్గా వీడియో తీసాను, ఫుల్గా చూసేయండి. సో ఫస్ట్ మేమైతే పులింజ్ అయితే చేసేద్దాం అనుకున్నాం. పులింజ్ అంటే ఏంది చెప్తాను, నేను చెప్తాను కదా మీకు తెలిసేది. సో ఫస్ట్ అల్లంతో చేస్తారనమాట. ఇది చిన్నగా అంటే చిన్నగా కట్ చేసుకోవాలి, అన్నం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో ఒక్కొక్క వంటకం నేను నేర్చుకున్నా, చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను అప్పట్లో ఉండేది కేరళకి రావాలి, కేరళ వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. కానీ నా కోరిక దేవుడు నెరవేరుస్తాడని అస్సలు అనుకోలే. కానీ నెరవేర్చి ఇంకేం చేస్తాం, వచ్చేసినా. కానీ ఇప్పుడైతే నేను నేర్చేసుకున్నా కదా, చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసం అయితే తీసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అస్సలు ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో పాన్ అయితే హీట్ అయిపోయింది, అందులో కొంచెం ఆయిల్ వేసేసి అందులో పోపు దినుసులు వేసేసుకొని, నాకు మలయాళం మాట్లాడి తెలుగు మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అంత ఫ్లూయెంట్గా రావట్లేదు. సో అల్లంతో ఎలా ఉంటుంది, బాగోదేమో అనుకుంటారేమో, ఒకసారి ట్రై చేసి చూడండి, మస్తు ఉంటుంది. ప్రాసెస్ అంటే చెప్పట్లేనని అనుకోకండి, వీడియో 1-2 సార్లు చూసి మీరే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఓనం రోజు మేమైతే ఎర్లీ మార్నింగే లేచాము. ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ వంటలు అయితే చేసేద్దాం అనుకున్నాం. ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నా, ఫాస్ట్గా స్నానం చేసేసి ఇంకా ఫస్ట్ పులింజి చేసాం. పులింజి చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట, మన పచ్చడిలాగానే కొంచెం. ఆ తర్వాత పాలడ చేసింది అత్తయ్య చేసేలోపు నేను పొడుగు బిన్నీస్ అంటారు కదా, ఆ కూర వండేసాను. అంటే దాన్ని పైరు అంటారు, ఫ్రై చేసేసాను. ఆ తర్వాత బయటకైతే వెళ్ళానండి, ముగ్గేస్తా అని. ఎప్పుడు వెళ్ళానో చాలా టైం పట్టింది, 1.5 hour అయితే ముగ్గు పట్టింది. సో కొంచెం కష్టపడితే చాలు, ఎంత బాగుందో రిజల్ట్ అని చాలా సంతోషించా చూడగానే. సో మీకు క్లియర్గా పూలన్నీ కనిపించాలని చూస్తా. ఎందుకు ముగ్గేస్తామో తెలుసా? ఈ పండుగ రోజు ఆ దేవుణ్ణి, కృష్ణుడిని పూజిస్తారనమాట. సో కృష్ణుడిని పూజించి కృష్ణుడికి పెట్టి ఆ తర్వాత పెద్దలకి పెట్టి మేము తింటామన్నమాట. సో ఇక్కడికి వచ్చాక అన్ని పద్ధతులు అలవాటు చేసుకున్నా. సో ముగ్గేయడానికి 1.5 hour పట్టిందన్న కదా, ఇంకా పట్టింది దబదబ వచ్చేసి టిఫిన్ అయితే చేసేసా, ఉప్మా తినేసా. తిన్నాక ఇంకేం చేశానంటే అన్నానికి బియ్యం పెట్టేసా, వాటర్. ఎందుకంటే గుండ్లు దొడ్డుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కేరళకి వెళ్ళిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఆ ఉడకాలంటే కట్టెల పొయ్యి మీదే అనమాట. నాకేమంత కష్టం కాదు, నాకు అలవాటే అనమాట. సో పప్పు అయితే ఉడికిపోయింది, అన్ని ముక్కలన్నీ కట్ చేశాను. నాకు వీడియో తీనికి ముక్కలది కూడా టైం లేకుండే, ఫాస్ట్గా కట్ చేసి వేసేసాను. ఆ తర్వాత ఒకవైపు బెండకాయలు అయితే ఏం చేసుకున్నా. ఇంకా పప్పుకి ఉప్పు కారం అన్నీ వేసేసుకొని పక్కకు పెట్టేసిన టమాటాలు సాంబారు చేసేద్దామని. ఇవి మీకు ఐడియా ఉంటుంది, కందగడ్డ అని. ఎప్పుడన్నా ఈ వీడియో తీసి మీకు పెడతాను సపరేట్గా, ఒక షార్ట్ లాగా చూడండి. కంద ఉడకబెట్టేసి చేస్తారనమాట పెరుగుతోటి. ఎంత టేస్టీగా ఉంటుందంటే బబ్బబ్బబ్బబ్బ, మీరు లైఫ్లో ఇలాంటి ఫుడ్ తినలేదనిపిస్తుంది. అలా అనమాట కందగడ్డతోటి. అందులో ఉప్పేసి కొంచెం ఉడకబెట్టి అన్నీ యాడ్ చేయాలి. నాకు అంత టైం లేదని అంత వీడియో ప్రతి వంటకం క్లియర్గా వీడియో తీద్దామంటే అస్సలు టైం లేకుండే, అందుకని. సో ఫాస్ట్గా అయితే కందగడ్డ అనమాట కూర, తర్వాత సాంబారు, తర్వాత అన్నం, పప్పు అండ్ పులింజి పెట్టేసిన తర్వాత ఫస్ట్ పెద్దలకు పెట్టాలన్నమాట ఆకు వేసి. సో వాళ్ళని మనం మొక్కుకున్న తర్వాత ఏం చేసామంటే ఫస్ట్ పులింజితోనే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మన దగ్గర ఏంటి స్వీట్తోనే స్టార్ట్ చేశారు కదా, ఇక్కడ అలా కాదు, పులింజి అయితే వేస్తారు. నా చేతులతో అన్నీ చేసి పెట్టాను అనమాట. అంటే అత్తయ్య కూడా చేశారు, కాకపోతే కొంచెం నా చేతితో పెట్టేసరికి నాకు సంతోషంగా అనిపించింది. ఇంకా నాకు ఒక స్పెషల్ పర్సన్ అయితే చాలా హెల్ప్ చేశారు. చాలా హెల్ప్ అంటే వీడియో తీయడంలో నాకు ఇంకా సంతోషం అయిపోయింది. తనని త్వరలో పరిచయం చేస్తే, తను ఎవరో కూడా మా ఇంట్లోనే ఉంటుంది, కొన్ని రోజులుగా నా కోసం వచ్చిందనమాట. సో అన్నము, గుండ్లు బియ్యము అన్నీ ఫస్ట్ పెద్దలకు పెట్టేసుకోవడానికి మీకు క్లియర్గా వీడియో ఇదన్నా చూపిస్తా, మీకు అర్థమవుతుంది అని వీడియో తీశాను అనమాట. పులింజి పాయసం, పెరుగుతోని కర్రీ అనమాట. తెలుగులో ఏమంటారో తెలియదు, దాన్ని కడుగ్ అంటారు అనమాట మలయాళంలో. పప్పడం అయితే యాజ్ యూజువల్, పప్పడం లేదే కేరళ నడవదు కదా, ఆ రకంగా. సో రైస్ వేసేసి పెట్టేసాము.
వంట చేయడానికి అంత టైం అయితే పట్టలేదు. ఒక 1.5 అవర్ అయితే పట్టింది. కాకపోతే పిల్లల్ని చూసుకుంటూ ఫాస్ట్‌గా చేయడానికి చాలా టైం పట్టిందనమాట. అన్నం ఉడకడానికి అయితే ఇంకా చాలా టైం పట్టింది గుండ్లు కాబట్టి. సో, మేమైతే మామూలుగా కొంచెం సన్నగున్నయి వండుకుంటాము. కాకపోతే ఆకు మీదికి కదా, వాళ్ళకి పెద్దలకు కదా అనేసి ఇలా పెట్టాము. ఆ తర్వాత అరటికాయ చిప్స్ మీకు ఐడియానే ఉంటాయి. కేరళకు వచ్చిన వాళ్ళకైతే బాగా ఐడియా ఉండొచ్చు. సో, నేను వచ్చాక అరటికాయ చిప్స్, ఇలా స్వీట్వి చిప్స్ అంటారు. కాకపోతే అలా అంటారు. కాకపోతే వాటివైతే పేరు కాయవర్త అనేసి దొరుకుతాయి అన్నమాట. అవి చాలా టేస్ట్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే కొనుక్కోవాలంటే కాయవర్త చిప్స్ అని అయితే అడగండి. లేదు కాయవర్త అంటే కూడా ఇస్తారు. సో, అవి ఆకు మీద పెట్టేసాం. ఆ తర్వాత ఫుల్గా వాటర్ పెట్టేసాం. దీపం కూడా పెట్టుకోవాలన్నమాట మొక్కుకోవడానికి. దీపం కూడా నేను దీపం పెట్టి లేద్దామని ఇంకా కూర్చున్నా అనమాట. సో, దేవుడికి పెట్టగానే చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఓనం అయితే ఇప్పుడు మొదలైంది ఓనం అనిపించింది. ఇప్పుడైతే ఓనం మొదలైంది అనిపించింది. 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ నుంచి నేను చేసుకుంటున్న ఓనం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఏంటి మనకి సంక్రాంతి, దసరా ఎలానో ఇక్కడ కూడా అలానే ఓనం అంటే ఒక 10 డేస్ ముందు నుంచే పండగ జాతరలా ఉంటుంది. ఓనం ముందు రోజు నుంచి అంటే 10 డేస్ ముందు నుంచే ఇంటి ముందు ముగ్గులేస్తారనమాట. నేను చిన్న చిన్న పువ్వులతో వేశాను. సో, నా హెల్త్ కండిషన్ కూడా కొంచెం చూసుకోవాలి కదా, ఆ రకంగా వీడియోస్ షూట్ చేయడానికి నాకు అవ్వలేదు. నాకు టైం లేక మళ్ళీ నా హెల్త్ కండిషన్ కూడా కొంచెం బాగాలేదు ఆ రకంగా. సో, ఎంత ఏదైనా సరే ఓనం రోజు అయితే ఎర్లీగా లేచి అన్నీ వంట చేసి పెట్టుకోవాలి అని అయితే నేను ఫిక్స్ అయ్యాను. ఆ రకంగా ఎర్లీగానే లేచాను. నా హెల్త్ కండిషన్ ఏంటి అంటే కొంచెం స్టమక్ పెయిన్ అనేది బాగా వస్తుందన్నమాట ఈ మధ్యలో. అది నేను ఫేస్ చేస్తున్నా. దేవుడికి దీపం పెట్టుకోవాలి కదా, దేవుడికంటే పెద్దలు దేవుడితోటి సమానం అని నేను నమ్ముతాను. ఆ రకంగా వాళ్ళకి దీపం పెట్టుకొని అన్నీ పెట్టేసుకొని మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తా ఏమేమి పెట్టాను అనేసి వీడియో షూట్ చేశాను అనమాట. సో, మా పిల్లల హెల్త్ కండిషన్ కూడా కొంచెం బాగాలేదు. నా చిట్టి తల్లికి లాస్ట్ 1 మంత్ నుంచి ఫీవర్ ఉంటూనే ఉంటుంది. ఫీవర్ లేకపోయినా సర్ది ఉంటూనే ఉంటుంది. ఇంకా ఆ రోజు మేము అందరం కలిసి కూర్చొని తిన్నది వీడియోస్ అవి తీద్దాం అనుకున్నా కానీ నా హెల్త్ కండిషన్ సహకరించలేదు. కడుపు నొప్పి బాగా రావడం వల్ల నేను పడుకుని పోయాను. ఇంకా నెక్స్ట్ డే రోజు ఓనం డ్రెస్ అయితే నెక్స్ట్ డే వేసుకున్నాను. సో, ఓనం రోజు మనం కూరగాయలు వండుకుంటే ఓనం నెక్స్ట్ డే రోజు అయితే ఇలా మనము చికెన్ ఏదైనా నాన్ వెజ్ వండుకుంటారు, అది వండుకున్నాం. ఇది నా ఓనం డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, సింపుల్గానే కొనుక్కున్నా, ఎందుకంటే డెలివరీకి ఉన్నా కదా లూజ్ ఉంటున్నాయి, బాగుంటుంది అనేసి అనిపించింది అనమాట. సో, ఓనం అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నా. నా డైలీ మినీ వ్లాగ్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేటట్టు షూట్ చేసా అనుకున్నా. ఈ వంటకాలు అవి త్వరలో వస్తాయి, అంటే కొన్ని రోజుల తర్వాత డెలివరీ తర్వాత అయితే ఈ వంటకాలన్నీ మళ్ళీ వంట చేసి మీకు షార్ట్ వీడియోస్గా పోస్ట్ చేస్తా అనుకుంటున్నా. ఇప్పుడు హెల్త్ కొంచెం బాగాలేదు, ఆ రకంగా చేయట్లేదు. సో, మినీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. బాయ్ బాయ్.